నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరి రంగారెడ్డి జిల్లా తలగొండ పెరుమాళ్ళ రాంపూర్ గ్రామ పంచాయతీలో రాంపురం సాయిలు మరి అండాలు వారి స్వగృహంలో ఉన్నాము. మరి ఈమె శ్రీశైలం మల్లికార్జున భక్తురాలు. సరే ఏం చెప్పాలి, ఏం చెప్పాలని చెప్పు, నేనే చెప్పాను. మరి ప్రతి సంవత్సరము ఏ డేట్ తీసుకెళ్తామమ్మా? జనవరి సంక్రాంతి మాసం ఫస్ట్ జనవరిలో ఫస్ట్ పటానికి పోతా. సంక్రాంతి జనవరిలో ఫస్ట్ పటానికి పోతా. ఎట్లా తీస్తావు యాత్ర? ఎట్లా తీస్తావు నువ్వు యాత్ర? ఊరికి వెళ్ళి జనాలను తయారు చేసుకొని పోతా. అంటే శివసత్తులను తీసుకెళ్తావా? ఎవరు వచ్చినా సరే శివసత్తులను చూడాలనుకున్నాను, పిల్లలు కానులను, ఆరోగ్యాలు మంచిగా లేనులను, నా పెళ్లి కానులను నా ఇష్టంతో ఓపిక పోటీ తోలుకొస్తాను. మరి ఎట్లా వాళ్ళ తాను ఇట్లా డబ్బులు వసూలు చేస్తారా? ఎట్లా ఎంత తీసుకుంటారు? న్యాయం పోటీ తీసుకున్నాను. న్యాయం పోటీ, లాభాలు లేకుండా నాకు లాభం వద్దు. అక్కడ పోతే ఖర్చులు వెళ్తే చాలు నాకు అంతే. ఆ రాను ఖర్చులు అంతే. వచ్చిన జనాలు నాకు అదే దీవనాటి సరిపోతుంది అనుకుంటాను. మరి ఒకవేళ వాళ్ళు తక్కువ ఇస్తే అప్పుడు పరిస్థితి ఎవరు భరించాలి? నేనే భరించుకోవాలి. దేవుడా ఈసారి నాకు అటు ఇటు చేసిన మళ్ళీసారి అయినా కలపాలి నాకు అని మొక్కుకుంటాం. అంటే నీ కొడుకుల ద్వారా మీ భర్త ద్వారా నీ చేసే కష్టములు నీకు నాకు కలగాలి. నా మందలు ఒక 4 పిల్లలు మంచిగా ఏ రోగం రాకుండా ఉంటే అంతే చాలు. అదే 10,000. ఈ సంవత్సరంలో కాశీ యాత్రలు, అయోధ్య అన్ని 20 యాత్రలు వచ్చిన. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ దసరా తెల్లారి కూడా క్షేత్రామేశ్వరం ఏంది చాలా యాత్రలు అక్కడ కూడా పోయినా. అక్కడ కూడా 20. ఏమంటారు మరి మీ బస్సు తీస్తావా? ఎట్లా చేస్తావు? నేను వేరే బండ్లలో పోయినా మీరు వరకు. ఇప్పుడు నువ్వు సొంతంగా తీయాలంటే? నా సొంతంగానే తీస్తా. తిరుపతి 25 ఇప్పుడు 25 తారీఖు తిరుపతి బండి బస్సా? బస్సు టూరిస్ట్ 50 సీట్ల బండి. ఇప్పుడు ఎవరైనా వచ్చేటంటే మీరు కూడా చెప్పాలి. అందుకే చెప్తా, అందుకే మలేష్ అన్నాడు. చూడండి మరి అండాలమ్మ గారు ఏం చదువుకున్నారు? ఏం చదువుకోకుండా పోయినా భగవంతుడి మీద ప్రేమతోటి ఆధ్యాత్మిక అనుబంధం. వాళ్ళ అమ్మ, నీ అమ్మ కూడా భక్తురాలే కదా, శంకరమ్మ శిష్యురాలు. ఆ పరంపరలోనే తను భక్తురాలై ఉండి కూడా మరి 10 మందికి చూపించాలి. ఎందుకంటే మనం చూడడం గొప్పతనం కాదు. ఎందుకంటే కొంతమందికి పోవాలనిపిస్తుంది కానీ తోలుకపోయే వాళ్ళు ఉండరు. ఆమె ప్రతి ఏటా కూడా యాత్ర బస్సు తీస్తుందని చెప్పడం జరిగింది. మరి ఆమె ధార్మికంగా, అందరేమో లాభాల కోసం మరి ఎక్కువ వస్తువులు చేసి అట్లా వాళ్ళు బిజినెస్ చేస్తారు. తను ఏంటంటే ధర్మబద్ధంగా ఆ రవాణా ఖర్చులు, వాళ్ళ ఖర్చులు వెళ్ళి వాళ్ళకి పుట్టకు అది అంతా వాళ్ళ ఖర్చులు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఎవరినో కొంత తీసుకెళ్ళాలి, తీర్థయాత్రలు తీసుకెళ్ళాలి, చూపించుకురావాలి తపన తన లోపల ఉంది కనుక మరి ప్రతి ఏటా యాత్ర బస్సు ఇస్తుంది. ఇప్పుడు తిరుపతి కూడా పోవడానికి బస్సు ఇస్తుందంట. ఎవరైనా ఆసక్తి, ఎందుకంటే అందరం పోలేము, పోవాలని కూడా పోయేటోళ్ళు తీసుకుపోయేటోళ్ళు మనకు దొరకరు. మరి ఎప్పుడు తీసుకున్నాం తిరుపతి? ఈ మార్చ్ 3వ నెల 5 తారీఖు మార్చి. పత్రికలు కొట్టించిన నాకు పోయేటప్పుడు పత్రిక ఇవ్వండి. మరి రాంపురం గ్రామం నుండి అండాల్ గారి ఆధ్వర్యంలో మార్చి 5 తారీఖు నుంచి తిరుపతి, ఇంకా ఏ ఊరమ్మా? 14 యాత్రలు. ఎంత దానికి అమౌంట్? మరి 6,000. ఎన్ని రోజులు భోజనం? నాది 7 రోజులు అయితే భోజనము మరి అంతా కలిపి మనిషికి 6,000 లెక్కన మరి బస్సు తీస్తున్నారు. మరి ఆసక్తి గల వాళ్ళు ఎవరు ఉంటే మరి నా నెంబర్ కూడా ఉంటుంది, నన్ను సంప్రదించినా సరే. మరి మల్లేష్ గారి నెంబర్ చెప్తారు ఒకసారి. ఈ నెంబర్ నేను అన్నపీట్ చేస్తాను. మరి నేను వీడియో పక్కన పెడతాను మల్లేష్ నెంబర్, వాళ్ళ కొడుకు నెంబరు, మరి అండాల నెంబర్ కూడా ఎవరైనా కూడా పెడతాను. తప్పకుండా తీర్థయాత్రలు చేయాలనుకునే వాళ్ళు మరి నేను తర్వాత తీసుకుంటా. తీర్థయాత్రలు చేయాలనుకునే వాళ్ళు మరి ఆమె ఆధ్యాత్మిక భక్తురాలు, లాభాలు గడించాలి, ఏదో బిల్డింగ్లు కట్టాలని కాదు. మరి 10 రూపాయలు తగిలితే కూడా తనే భరిస్తుంది. అలా భరించేటట్టు మీరు కూడా చేయకండి, భరిస్తుంది కదా అని ఎవరు కూడా అలా చేయొద్దు. మనకు ఎంత ఖర్చు చెప్తే అంత పెట్టి పోయి రండి. మరి దగ్గరుండి ఇలాంటి వ్యక్తులు ఇంకా పోతే కూడా అన్ని ప్రశాంతంగా చూసి రాగలుగుతాము. మరి కొంతమంది యాత్రలు లేకపోతే వాళ్ళు అవుడు పెట్టేసి మన చూడనియరు. వీళ్ళు ఆల్రెడీ భక్తులు కనుక కొంచెం ప్రశాంతంగా చూడనిస్తారు. మరి తప్పకుండా నేను కూడా చెప్తాను, పత్రిక తీసుకొని 10 మంది చెప్పే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్, ఓం నమః శివాయ.